హాయ్ జెన్జీ. అసలు ఈ మాట ఏంటనే అదేదో పెద్ద కామెడీ పీస్ లో అవుతాం, మనం రియాక్ట్ అవుతా ఉంటాం. బట్ అని యాక్చువల్ గా ది బెస్ట్ థింగ్స్ జనరేషన్ ఫాలో అవుతున్న కొన్ని విషయాలు చూస్తే నిజంగా మీరు అందరూ కూడా ఫిదా అయిపోతారు. అందులో కొన్నిటి గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్. వీళ్ళు న్యూట్రిషన్స్ ని చాలా ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఫుడ్ డైట్ మెయింటైన్ చేయడంలో. డైట్ అంటే తిండి మానేయడం, కొలుచుకుని తినడం కదండి. తినే ఏ తిండి సరే అందులో అన్ని న్యూట్రిషన్స్ బ్యాలెన్స్ అయ్యేలాగా మేనేజ్ చేసుకుంటున్నారు అనమాట. కావాలంటే చూడండి, 90s కిడ్స్ తినే వాటిలో ఎక్కువ చాక్లెట్లు, కేట్లు ఉన్నాయి. బట్ ఇప్పుడు ప్రోటీన్ బార్స్, చాక్లెట్ లో కూడా నట్స్ డెఫినెట్ గా ఉంటున్నాయి. సో దే ఆర్ ప్రిఫరింగ్ హెల్దీ ఫుడ్. ఆల్కహాల్ గురించి అయితే అస్సలు ఆల్కహాల్ ఇండస్ట్రీ తిడుతుంది. ఎందుకంటే వీళ్ళు తాగట్లేదు. జెన్జీ ఈజ్ నాట్ కన్స్యూమింగ్ ఆల్కహాల్. వీళ్ళు ఆల్కహాల్ కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అండ్ నేచర్, వీళ్ళు నేచర్ ను ప్రొటెక్ట్ చేయాలి అన్న కాన్సెప్ట్ వీళ్ళు త్వరగానే అర్థం చేసుకున్నారు. చిన్న ఏజ్ లోనే చాలా మంది టీనేజర్స్ మొక్కలు నాటడం గానీ, రివర్ క్లీనింగ్ డ్రైవ్స్ అని, సీ షోర్ క్లీనింగ్ చేసే డ్రైవ్స్ అని చెప్పి అలాంటి ఒక ఎన్జిఓస్ గా క్రియేట్ అయ్యి ఇవంతా చేస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసే ఎక్కువ టీనేజర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. అండ్ వీకెండ్ సెలబ్రేషన్, వీళ్ళు కూడా మనలానే క్లబ్బింగ్ చేస్తారు. కానీ వీళ్ళు చేసే క్లబ్బింగ్ ఏంటో తెలుసా? భజన్ క్లబ్బింగ్. అంటే ఒక సేమ్ క్లబ్ లో ఎలాగైతే వైబ్ అవుతారో విధంగా వైబ్ అవుతారు. బట్ కానీ ఓన్లీ భజనల్ని క్లబ్బింగ్ అంటే వాళ్ళకి ఏదైతే ఫామ్ ఇంట్రెస్టింగ్ ఉంటుందో అందులోకి తెచ్చుకుని దాన్ని ఫాలో అవుతున్నారు. అండ్ మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా స్పిరిచువల్ మ్యూజిక్ కాన్సర్ట్స్ ని వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆదియోగి శివరాత్రి అప్పుడు ఇషా ఫౌండేషన్ లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ జరిగే ఆదియోగి దగ్గర జరిగే కాన్సర్ట్స్ లో ఎక్కువ టీనేజర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ ఇతిహాసాలు, పురాణాలు, ఈ రెండింటి విషయాల్లో మన తాతల తండ్రుల జనరేషన్ వాళ్ళకి మంచి పట్టుంది. మనం అటు ఇటుగా ఉన్నా సరే జెన్జీ వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది. ఇతిహాసాలు, పురాణాల మీద మంచి గ్రిప్ ఉంది. సనాతన ధర్మాన్ని కాపాడడానికి కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఈజ్ నాట్ ఏ లైఫ్ టర్మ్ సెటిల్మెంట్. వీళ్ళు అంటే ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్లకి ట్రై చేస్తున్న వాళ్ళు ఉన్నా కానీ గవర్నమెంట్ జాబే నా జీవిత లక్ష్యం, అందులో ఒక్కసారి జాయిన్ అయితే చాలు, నేను ఇంకా రిలాక్స్ గా ఉండిపోతాను అనుకునే ఆలోచన నిదానంగా మారుతూ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు లైఫ్ ని ఇంకా ఛాలెంజింగ్ గా ఉంచుకోవాలనుకుంటున్నారు. మనీ వేరే జాబ్స్ లో కూడా ఇంకా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అని వీళ్ళకి ఎప్పుడో అర్థం అయిపోయింది. ఒక దగ్గర కూర్చుని లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇంకా నేను ఎటు కదాల్సిన పని లేదు అనే ఆలోచన చాలా ర్యాపిడ్ గా చేంజ్ అవుతుంది. అండ్ టాక్సిసిటీ, ఈ టాక్సిక్ అనే పదాన్ని చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తున్నారు. అలాంటి రిలేషన్ లో గానీ, ప్లేస్ లో గానీ, ఈవెన్ ఉద్యోగంలో కూడా టాక్సిక్ బాసులు ఉంటే అవలీలగా వీళ్ళు హ్యాండిల్ చేస్తారు. లేదంటే మార్చేసి వేరే జాబ్ కి షిఫ్ట్ అయిపోతారు అన్నమాట. దాన్ని బేర్ చేసే కండిషన్ లో లేరు. ఈ జనరేషన్ చాలా డెవలప్ అవుతున్న ఈ టెక్నాలజీని బట్టి మనుషులు కూడా ఎలా చేంజ్ అవ్వాలి, దేన్ని కేర్ చేయాలి అనే దాన్ని అందంగా, క్లీన్ గా జనాలకు అర్థమయ్యేలా చెప్తాను. ఎనీహౌ, ఉన్న ప్రపంచంలోనే కొత్త ప్రపంచాన్ని వీళ్ళు క్రియేట్ చేసుకుని దానికి దీనికి మధ్యన కోఆర్డినేషన్ తో లైఫ్ ని హ్యాపీగా డిఫరెంట్ గా లీడ్ చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం బిగ్ షేర్స్ టు జెన్జీ. వీ లవ్ యూ. మరిన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాం. అప్పటి వరకు పీక్ టీవీని పట్టుకునే ఉండండి. మరి జై హింద్.